ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. దించు. చిన్న పెద్ద తేడా లేకుండా ఇలా చెయ్యెత్తడమేంటి? చూసారా వదనా, నిజం మాట్లాడితే నన్నే కొట్టడానికి చెయ్యెత్తింది. ఆపు పిన్ని. అత్తయ్య, గిరిజ పిన్ని కావాలని నా మీద నిందలు వేస్తోంది. నేను నిజం చెప్తుంటే అది అబద్ధమని నమ్మించాలని ప్రయత్నం చేస్తుంది నువ్వు. ఇక్కడ గొడవ పడక్కర్లేదు. ముందు సుందరమూర్తిని ఆ పని చేయకుండా ఆ ఇంటికి తీసుకురావాలి. గిరిజ, సుందరం ఉండే ప్లేస్ లొకేషన్ పెట్టు. అలాగే వదనా. అదే పదండి, నేను వస్తాను. చాలు, ఇంతవరకు నువ్వు చేసిన హెల్ప్ చాలు. చాలు, ఇంతవరకు నువ్వు చేసిన హెల్ప్ చాలు. ఎందుకు చిన్నయ్య నువ్వు కూలి పనికి వెళ్ళావు? నేను నిన్ను కూలి పని చేయమని చెప్పానా? విన్నావా చిన్నయ్య? అత్తయ్య ఏమన్నారు? నేను నిన్ను కూలి వాళ్ళ మార్చానంట. నేను ఐపీఎస్ అయితే నిన్ను వదిలించుకోవాలని చూస్తానంట. ఆస్తుల వాటా కోసం నేను ఇదంతా చేస్తున్నానంట. పిన్ని అన్న మాటలు నమ్మిన అత్తయ్య గారు కూడా నన్ను చేతరించుకుని వెళ్ళిపోయారు. ఎంత బాధగా ఉందో మాటలు చెప్పలేను. ఈశ్వరి ఏదో బిజీగా ఉన్నట్టుంది. కానీ ఈరోజు మరొకసారి లాస్ట్ టైం కలిసిన ఐపీఎస్ ఆఫీసర్ని కలుద్దాం అనుకున్నాం కదా, మరి కాల్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదేంటి? సరే, రెడీగా ఉండమని మెసేజ్ చేద్దాం. సుందరమూర్తి, 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 సుందరమూర్తి. అమ్మా, వస్తున్నా. ఏంటమ్మా ఇలా వచ్చావు? అమ్మా, పారేనా? నువ్వు కూలి పని చేయడం ఏంటి నాన్న? నీకేం కర్మ పట్టిందని ఇలా చేస్తున్నావు? కర్మ కాదమ్మా, కష్టం అంటే ఏంటో తెలుసుకోవాలనే ఇలా చేస్తున్నాను. ఇప్పుడు సుందరంతో చివరికి కూలి పని కూడా చేయిస్తోంది. 100-500కి చేయి చాచేలా చేస్తోంది ఈశ్వరి. ఇలా అని ఈశ్వరి చెప్పింది కదా? అవునమ్మా, ఇలా గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడితే గొప్పవాళ్ళు అవుతారని, జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే తట్టుకుని నిలబడతారని చెప్పిందమ్మా. ఇప్పుడు నాకు కష్టం విలువ తెలిసిందమ్మా. ఇక నుంచి నేను ఏ విషయంలో కూడా ఫెయిల్ కాను. తొందరలోనే
నేను గొప్పవాణ్ణి అవుతానమ్మా. ఏంటి నాన్న ఇది? అమ్మా, ఈశ్వరి ఎంతో ముందు చూపుతో ఆలోచించే మనిషమ్మా. అందుకే నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నానో తెలుసుకుని పాస్ అయ్యే పరిష్కారం కనిపెట్టింది. గిరిజ చెప్పినట్టు ఈశ్వరి సుందరాన్ని ఖైదు కింద చెయ్యాలని ఇలా పని చేయిస్తోందన్నమాట. తను ఏం చెప్పినా చేసేయడమేనా నాన్న? కొంచెం మన స్థాయి ఏంటో, సొసైటీలో మనం ఏ హోదాలో ఉన్నామో ఆలోచించుకోవాలి కదా. తను చెప్పినట్టు చేయడానికి నువ్వేం ఈశ్వరి దగ్గర పనిచేసే జీతగాడివి కాదు. ఏమనుకుంటుంది తను అసలు? నిన్ను మారుస్తానని చెప్పి ఇలా ఇలా కూలి పని చేయిస్తుందా? పోన్లే అని తన మాటకి గౌరవిస్తుంటే తన ఇష్టానికి ప్రవర్తిస్తూ పోతోంది. అమ్మా అమ్మా, ఈశ్వరు మీద కోపం తెచ్చుకోకమ్మా. తను ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుంది. ఏంటి నాన్న మంచి? మహారాజులా ఉండాల్సిన నిన్ను ఇలా ఇలా గొడ్డులా కష్టపడేలా చేయడం మంచా? ఇది కష్టమని నేను అనుకోవట్లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు పెద్ద బిల్డింగ్ నిలబడాలంటే దానికి వేసే పునాది గట్టిగా ఉండాలి. అలాగే నేను ఇలా ప్రతి పనిలో ఉన్న కష్టాన్ని తెలుసుకున్నప్పుడే స్ట్రాంగ్గా ఉంటానన్న మంచి ఉద్దేశంతోనే ఈశ్వరి చెప్పింది. ఇందులో ఈశ్వరి తప్పేం లేదమ్మా. ఈశ్వరి మాటలకి నువ్వు మారిపోయావు నాన్న. నేను ఏం చెప్పినా ఈశ్వరే సరైందని వెనకేసుకొస్తున్నావు. చెప్తా పద. అమ్మా అమ్మా, పని మధ్యలో వెళ్ళిపోవడం కరెక్ట్ కాదమ్మా. నేనిక్కడ పని పూర్తయ్యాకొస్తానులే. ముందు పద. అమ్మా అమ్మా, ఇదేంటి, కనీసం మెసేజ్ కూడా చూడట్లేదు. ఛ! అవతల ఆఫీస్ దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వెళ్ళకపోతే మాట పోతుంది. ఛ! చెప్పండి సంతోషం. చెప్పండి అంటావేంటి ఈశ్వరి? ఐపీఎస్ ఆఫీసర్ని మీట్ అవుదాం అనుకున్నాం కదా. ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నానని నీకు నిన్ననే చెప్పాను కదా. ఇంకా రెడీ అవ్వలేదా నువ్వు? సారీ సంతోషం, ఈరోజు నేను రాలేను. వాట్ ఆర్ యూ టాకింగ్ ఈశ్వరి? సార్ అపాయింట్మెంట్ దొరకడం ఎంత కష్టమో తెలుసా నీకు? తెలుసండి, కానీ నేను రాలేని పరిస్థితి. రీజన్స్ చెప్పక ఈశ్వరి. ఇప్పుడు మిస్ చేసుకుంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లాస్ అవుతావు. ట్రై టు అండర్స్టాండ్. తొందరగా రెడీ అవ్వు, వచ్చి పిక్ చేసుకుంటాను. సార్ ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను రాలేని పొజిషన్లో ఉన్నాను. ప్లీజ్ సార్, ఐఎమ్ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈశ్వరి, ఏదైనా ప్రాబ్లమా? నాకు అర్థమైంది ఈశ్వరి. ఏదో సమస్య వల్లే నువ్వు రాలేకపోతున్నావు. నన్నొక ఫ్రెండ్ అనుకొని ఆ సమస్య ఏంటో నాతో షేర్ చేసుకో.